గుడ్ ఈవినింగ్, ఐఎమ్ వంశీ. ఈ నెల 29న ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమిపై ఎన్నో సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. మీనరాశిలోకి రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని గ్రహాల సంయోగం వల్ల ఈ షష్టగ్రహ కూటమి వస్తోంది. ఈ షష్టగ్రహ కూటమి అదృష్టాన్ని కలిగిస్తుందా, అనర్థాలకు దారితీస్తుందా? ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలు ఏంటి? రాజకీయాల్లో జరిగే పెనుమార్పులు ఏంటి? తదితర అంశాలను చర్చించేందుకు హెచ్ఎంటీవీ ఓ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొనేందుకు ప్రముఖ జ్యోతిష నిపుణులు, ఖగోళ శాస్త్రవేత్తలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు, మీకు ముందుగా నమస్కారం. రవిశంకర్ శర్మ గారు, మీకు నమస్కారం. ముందుగా మనం ఈ కార్యక్రమంలోకి వెళ్ళే ముందు అసలు ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది, దీని గురించి మాకు విపులంగా తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. మనకి అంతరిక్షంలో ఎన్నో రకాలైనటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మనకి 9 గ్రహాలని జ్యోతిష శాస్త్రపరంగా పరిగణలోకి తీసుకుంటున్నాము. అవి కాక నెప్ట్యూన్, ప్లూటో, వీటిని కూడా మనం అంటే వరుణుడు, ఇంద్రుడు, యముడు అని మనం చెప్పుకునే భాషలో ఈ 3 గ్రహాలు అంటే 12 గ్రహాలని ప్రధానంగా జ్యోతిష శాస్త్రపరంగా మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే వీటిలో 6 గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించడమే షష్టగ్రహ కూటమి. సాధారణంగా మిగిలిన గ్రహాలన్నీ వాటి పరిమితి, వాటి యొక్క పరిధిని దాటి ప్రవేశిస్తే చంద్రుడు మాత్రము ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి కూడా 9 పాదాలు కాగానే ఆయన మరో రాశిలోకి ప్రవేశం జరుగుతూ ఉంటుంది. అంటే చంద్రుడు ఎక్కువగా 2.5 రోజులు, 2 రోజులు తిరుగుతూ ఉంటాడు. అలాగే మిగిలిన గ్రహాల్లో మనకి శని గ్రహం వచ్చేసరికి ఒక్కొక్క రాశి నుండి మరొక రాశికి 2.5 సంవత్సరాల సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ మనం కనుక తీసుకున్నట్లయితే ఆ రోజున అంటే ఏదైతే మనకి 29 మార్చి 2025 క్రోధినామ సంవత్సరం ఫాల్గుణ మాసం, అందున అమావాస్య రోజు శనివారం అయింది. ఆ రోజు 2:45 ఉదయం అంటే 28వ తారీఖు శుక్రవారం రాత్రి, తెల్లవారితే శనివారం 2:45 ఖచ్చితంగా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి మీనరాశి యందు ఈ యొక్క శనిగ్రహం అనేది 2.5 సంవత్సరాల తర్వాత కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశం. ఇక్కడ ఈ శనిగ్రహ ప్రవేశానికి ముందే రవి, బుధగ్రహము, శుక్రగ్రహము, రాహుగ్రహము, చంద్రగ్రహం కూడా ప్రవేశం జరిగింది. చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశం శనిగ్రహం అయ్యేసరికి ఏమవుతుందంటే షష్టగ్రహుడు 6 గ్రహాలు ఒకే దగ్గర రావడం జరిగింది. అందుకోసమే మనకి 29 మార్చున షష్టగ్రహ కూటమి అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. రవిశంకర్ గారు, ఈ షష్టగ్రహ కూటమి అంటే ఎంతో భయానకమైన వాతావరణం ఏర్పడింది. యూట్యూబ్లో అయితే అనేక రకరకాల కథనాలు వచ్చాయి. ఈ షష్టగ్రహ కూటమి అంత భయానకమైనదా? దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఉందా? దీనికి మనకు చెప్పాలంటే 29వ తారీఖున శని ఎప్పుడైతే సంచారం జరుగుతుందో ఈ షష్టగ్రహ కూటమి ఫామ్ అవుతుంది. పంచగ్రహ కూటమిగా ఉన్నటువంటి ఇక మీనరాశిలో ఉన్నటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమిగా మారుతున్నాయి. వీటన్నిటితో ముఖ్యమైన శనితో కలుస్తున్నటువంటి గ్రహాలు ఒకటే రాశిలోకి కలవడం, దాంతోపాటు రాహువు కూడా దానిలో ఉండటం అనేది మెయిన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వరాహమిహిరుడు ఏం చెప్పాడు అంటే, వరాహమిహిరుడు మనకు ఈ యొక్క జ్యోతిష్యానికి కానీ లేకపోతే మనకు పంచాంగ సిద్ధాంతానికి కానీ ఎంతో ఆర్యభట్టుతో సమకాలికుడు అన్నమాట. ఇప్పుడు శనికి వచ్చేటప్పటికి చాలా స్లో మూవింగ్ ప్లానెట్, మనకు చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఆ యొక్క శనితో కలిసినటువంటి శుక్రుడు కానీ, బుధుడు కానీ ఎప్పుడైతే తన యొక్క శక్తిని కోల్పోతుంటాడో అది అనార్థానికి దారితీస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ప్రవేశించే సమయానికి వచ్చేటప్పటికి కుజుడు ఉన్నటువంటి స్థానం అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు, శత్రుస్థానంలో ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఏప్రిల్ 2వ తారీఖున కుజుడు యొక్క మార్పు అనేది కూడా ఉందన్నమాట. కుజుడు నీచత్వం పొందబోతున్నాడు. కుజుడు నీచత్వం పొంది దాని తర్వాత వచ్చేటప్పటికి 2 నెలల పాటు నీచ స్థితిలో ఉంటూ దాని తర్వాత ఈ యొక్క అన్ని గ్రహాలు ఒక కాలసర్పదోష స్థితిలో ఉంటున్నాయి. అంటే అన్నీ ఈ యొక్క మన యొక్క రాశి చక్రానికి ఒకవైపుకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అంటే మనకు తిరిగి మళ్ళీ ఎప్పుడైతే జూలైలో కుజుడు ముందుగా బయటకు రాబోతున్నాడు,
ఆ కుజుడు ఎప్పుడైతే బయటకు వస్తాడో అప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో కుజుడు శని ఎప్పుడైతే బుధుడితో కానీ లేకుండా ఉంటే శుక్రుడితో కానీ ఇప్పుడు కలుస్తున్నాడు. యాక్చువల్గా కలిసినప్పుడు ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్, రిసిషన్ కానీ, ఆర్థిక మాంద్యం వైపు కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ పరోగపిస్తూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా కుజుడు ఎప్పుడు నీచత్వం బట్టి అదే స్థితికి వచ్చేటప్పుడు కుజుడు కూడా నీచత్వంలోకి వెళ్తున్నాడు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి తర్వాత రోజు వచ్చేటప్పటికి చంద్రుడి యొక్క స్థితి మారినప్పుడు పంచగ్రహ కూటమిగా 15 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 14-15వ తారీఖున మనకు వచ్చేటప్పటికి చతుర్గ్రహ కూటమిగా మారబోతున్నది. ఈ యొక్క స్థితి వచ్చేటప్పటికి ఇదే సంవత్సరం మనం గమనించినట్లయితే మనకు అమెరికా అటు సైడ్ యాక్చువల్గా చూసినట్లయితే ఇప్పుడు ట్రంప్ యొక్క దుందుడుకు స్వభావం కూడా వచ్చేటప్పటికి స్టాక్ మార్కెట్ మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నది. ఆర్థిక మాంద్య భయాలు కూడా జనాల్లో ప్రేరేపించే విధంగా కూడా ఉంది. వీటన్నిటితో పాటు మనకు ఇక్కడ 2 సమయాలు మనకు ముందుగా తెలుసుకోవాలి. ఈ షష్టగ్రహ కూటమి కుజుడు నీచత్వం పట్టడం, దాంతోపాటు ఉన్నటువంటి స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు, ప్రపంచ ఆరోగ్యపరంగాను అదేవిధంగాను. వీటన్నిటితో పాటు ఈ సంవత్సరం నుంచి జరగబోతున్నటువంటి ఇంకొక పరిణామం ఒకటి ఉందన్నమాట. గురు అతిచార స్థితి అనేది చాలా మెయిన్ ఆస్పెక్ట్ అన్నమాట. ఇది రాబోతున్నటువంటి 8 సంవత్సరాల పాటు గురువు అతిచారంలోకి వెళ్ళబోతున్నాడు. 1938లో గురువు అతిచారంలోకి వెళ్ళింది. 38వ సంవత్సరంలో మనకు వచ్చేటప్పటికి సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నది అట సమయానికి. 1945కి ముగిసింది. ఇదే ఆ సమయంలో కూడా వచ్చేటప్పటికి 38 ఆ యొక్క సమయంలో మనం గమనించినట్లయితే బ్రిటన్ అనేది ఆధిపత్యాన్ని ప్రపంచం మొత్తం చూపించింది, ప్రపంచ వినాశనాన్ని చేసింది అన్నమాట. వరల్డ్ వార్లో జర్మనీ, రష్యా వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే సేమ్ సినారియోనే, కాకపోతే వేరే దేశం అనేది ప్రపంచాన్ని చలాయిస్తూ ఉన్నది. దానిలో ముఖ్యంగా అమెరికా ఎక్కువగా తన యొక్క దాష్టికాన్ని చూపిస్తుంది అన్నమాట. అన్నిటి మీద గుత్తాధిపత్యాన్ని చూపిస్తుంది. ఇప్పుడు రష్యా కూడా మళ్ళీ ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది. అప్పుడు జర్మనీ కూడా ఇన్వాల్వ్ అయ్యి వరల్డ్ వార్ 2కి కారకంగా మారింది. గురువు అతిచార స్థితిలోకి వెళ్తే ఒకసారి గురువు అతిచారంలోకి వెళ్తే 8 సంవత్సరాలు జరుగుతుంది. మళ్ళీ 8వ సంవత్సరం వచ్చేటప్పటికి మనకు కుంభంలోకి గురువు ప్రవేశిస్తాడు. గంగలో స్నానం చేసినటువంటి గురువు పునీతుడు అవుతాడన్నమాట. పునీతుడైన తర్వాత గురువు అతిచారం అనేది అయిపోతుంది. గురువు ఎప్పుడైతే అతిచారంలోకి వెళ్తాడో ఆర్థిక మాంద్య భయాలు అనేది ఉంటాయి. వరాహమిహిరుడు చెప్పిన విధంగా గురువు అతిచారంలోకి వెళ్ళటం కానీ, ఇక సోలార్ ఎక్లిప్స్ ఏదైతే జరుగుతున్నదో కంజక్షన్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎక్లిప్స్ అనేది అంత సానుకూలమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని కారకంగా కూడా ఉంటుంది. దానికి తగినట్టుగానే విశ్వావసనామ సంవత్సరంలో రవి ఆధిపత్యాన్ని తీసుకోవడం కూడా ఒకరి మీద ఒకరు ఆధిపత్యాన్ని చూపించుకునేటువంటి స్థితి, ఒకరి మీద ఒకరు పోటీతత్వంతో రాజకీయంగా కానీ లేకుండా ఉంటే దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో ఒకరి మీద ఒకరు కోపతాపాలు చూపించుకోవటం, పచ్చగడ్డేస్తే దేశాల మధ్య బగ్గుమనే విధంగా ఒకరొకరు తన్నుకుని అది చిన్న చిన్న యుద్ధాలు కూడా ప్రపంచ ప్రళయానికి కారకంగా తయారు చేసే విధంగా ఉంటుంది. ఇదంతా సానుకూలమైనటువంటి స్థితి మటుకు కాదు, ఇది చెప్పచ్చు. ఉన్నటువంటి స్థితి గురువు అతిచారంలోకి వెళ్ళటం అనేది మేజర్ ఇంపాక్ట్. ఎప్పుడైతే గురువు అతిచారంలోకి వెళ్తే దాని యొక్క పర్యవసనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆర్థిక మాంద్యంతో పాటు ఆహార నిల్వల గురించి జనాలు బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆహార నిల్వల కోసం ప్లస్ మనం కూడా చూసినట్లయితే కొన్ని దేశాల్లో ఇప్పుడు ఆహారం గురించి కానీ పారిశుద్ధ్యం గురించి కానీ జనాలు బాధపడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనకి ఇప్పుడే జూమ్ లైవ్లో శంకరమంచి శివ లైవ్లోకి వచ్చారు. శివ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరు మ్యూట్లో ఉన్నారండి? శివగారు వినిపిస్తోందా మీకు? శివగారు మ్యూట్ తీయండి. శివగారు సరే, ఈలోగా మీరు రవికృష్ణ శర్మ గారు ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. గతంలో మనకి ఈ షష్ఠ గ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చాయి, అవి ఎలాంటి దుష్పరిణామాలను కలిగించాయి, వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మనకి అంటే రీసెంట్గా మనకి 25 డిసెంబర్ 2019 అండి మనకి షష్ఠగ్రహ కూటమి. ఆ రోజు అమావాస్య నాడే రావడం జరిగింది. ఆ రోజున వచ్చినప్పుడు మహర్షి అనే ఛానల్లో కూడా నేను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ముందే తప్పనిసరిగా ఉత్పాతాలు సంభవిస్తాయి, తప్పనిసరిగా ఏదో ఒక మహమ్మారి పట్టి పీడిస్తుంది, దేశాలన్నీ కూడా ఒక రకమైనటువంటి సందిగ్ధమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాయి అని చెప్పడం జరిగింది.
అది జరిగినప్పుడు కరెక్ట్గా 25 డిసెంబర్ నాడే మొట్టమొదటి చైనాలో కేసు వచ్చింది. కరెక్ట్గా మనకి ఇది దానికి పేరు అప్పటి కరోనా అని పెట్టలేదు, కానీ ఒక వైరస్ అనేది అక్కడ క్రియేట్ జరగడం జరిగింది. అక్కడ అక్కడ ఉద్భవించింది. ఆ తర్వాత జనవరి 8-10 తారీఖుల కల్లా కేసులు పెరిగాయి. ఆ తర్వాత ఇంకా మార్చి వచ్చేసరికి మనకు కూడా ఇండియాకి రావడం, ప్రపంచ దేశాలన్నీ కూడా అష్టదిగ్బంధనంలోకి వెళ్ళిపోవడం జరగడం అనేది మనందరికీ తెలిసిన విధమే. అయితే ఈసారి వచ్చేసరికి అంటే గతంలో జరిగింది అంటే అలాంటిదే కరోనానే జరగాలి, లేకుంటే ఇతరత్ర జరగాలని సేమ్ రిపీట్ అవ్వాలని కూడా ఎక్కడ లేదు. ఎక్కడ ఏ ఖగోళ శాస్త్రం చూసినా, జ్యోతిష్ శాస్త్రం చూసినా ఇక్కడ ఏమిటంటే మనకి రవి, బుధ, శుక్ర, రాహు, చంద్రుడు, శనులు ఈ 6గురితో పాటు ఇప్పుడు ఏదైతే ఇది జరగబోతుందో తప్పనిసరిగా బ్రహ్మగారు చెప్పినట్టు ఇది కాలసర్పదోషం. అంటే ఊర్ధ్వస్థానంలో రాహువు, అధోస్థానంలో కేతువు ఉన్నాడు. అంటే కింద భాగంలో కేతువు, ఊర్ధ్వ భాగంలో రాహువు. ఎప్పుడైనా సరే కాలసర్పదోషం కానీ సర్పదోషం కానీ మనం పరిగణలోకి తీసుకుంటే ఊర్ధ్వంలోనే రాహు ఉండాలి. అధోమోహంలో రాహు ఉంటే కనుక మనం పరిగణలోకి తీసుకోం. దీన్ని కనుక మనం తీసుకుంటే రాహువుతో కలిసినటువంటి చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి అదే రోజు అమావాస్య వచ్చి షష్టగ్రహ కూటమి జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా మానసిక స్థితి మీద ప్రభావం చూపుతుంది అని మనం చెప్పవచ్చు. అంటే వ్యక్తిగతంగా చూసుకుంటే జ్యోతిష్ శాస్త్రపరంగా ప్రతి వ్యక్తి, ట్రంప్ కానివ్వండి, ఇటు మోడీ గారు కానివ్వండి, ఇంకొక మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రపంచ దేశాల అధినేతలు ఎవరైనా కానివ్వండి, మానవాళి మనమంతా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ముఖ్యంగా మానవాళి యొక్క మనస్సుల మీద ప్రభావితం చూపడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే కల్మషాలు బాగా పెరిగిపోతాయి. అంటే ఒక పోటీతత్వం అనుకోండి, శత్రుతత్వం అనుకోండి, ఎదుటి వాళ్ళ మీద వారి మాట మీద అవగాహన లేకపోవడం కానివ్వండి. అంటే మనకారకుడు చంద్రుడు ఈ స్థితిలో ఇక్కడ మీనరాశిలోకి ఉండడం, అందున ముఖ్య విషయం ఏంటంటే బుధుడు నీచపడిపోయాడు. రవి, బుధ, శుక్ర, రాహు, చంద్ర, శనుల్లో ఇక్కడ శుక్రుడేమో ఉచ్చలో ఉన్నాడు, బుధుడేమో నీచలో ఉన్నాడు. దీన్ని కనుక పరిగణలోకి తీసుకునే ఆర్థిక పరిస్థితికి సంబంధించి అంటే ఒక ఇండియానే కాదు ప్రపంచ దేశాల మీద కూడా ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి రేట్లు, ధరలు అధికంగా పెరగడానికి అవకాశం ఉంది. ఖనిజ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోవడానికి అవకాశం ఉంది. శత్రుదేశాల యొక్క స్థితి పెరిగి ఒక దేశానికి మధ్యలో సారూప్యత లేకపోవడము, సామరస్యత లేకపోవడము, తద్వారా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువ ప్రతి దేశానికి కూడా అంటే ఏ దేశమైనా, ఒక అమెరికా అయినా, రష్యా అయినా, ఇండియా అయినా, చైనా అయినా ఎగుమతులు దిగుమతుల మీదనే స్నేహభావం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒకరితో ఒకరికి తప్పనిసరిగా అవసరం కాబట్టి కొంత లొంగి ఉండడానికి కారణం. ఇక్కడ ఎగుమతులకు దిగుమతులకు కూడా కావలసినటువంటి ద్రవ్యం కూడా ఉత్పత్తి నిల్వలు తగ్గిపోవచ్చు అని కూడా మనకి జ్యోతిష్ శాస్త్రపరంగా ఇక్కడ గ్రహస్థితి పరంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఒక అదృష్టం ఏంటంటే మానవాళి యొక్క అభివృద్ధి మీద ఎటువంటి ఆటంకాలు కానివ్వండి, ఇబ్బందులు కానీ జరగవు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అంటే విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఇతరత్ర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఇండివిడ్యువల్ వ్యక్తి యొక్క అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు జరగవు. కానీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆకలి బాధలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎక్కువ కొట్లాటలు కుటుంబంలోనే కాదు, ఒక రాష్ట్రంలోనే కాదు, జిల్లాలోనే కాదు, ఎన్నో రకాలైనటువంటి శత్రుబాధలు పెరగడానికి కూడా అవకాశాలు మెండుగా ఉంటాయి. అదృష్టం ఏంటంటే ఇక్కడ గురుడు కానివ్వండి, కుజుడు కానివ్వండి, ఆ స్థితిని కనుక మనం ఒక అంటే గర్గ మహర్షి రాసినటువంటి జ్యోతిష్ శాస్త్రపరంగా కనుక పరిశీలించుకుంటే కనుక జ్ఞాన వృద్ధి జరుగుతుంది. అంటే రాబోయే దాన్ని ఎస్టిమేట్ చేసి అంటే మనకు ప్రారంభమవుతుంది సమస్య, ఈ ప్రారంభానికి ఎస్టిమేట్ చేసి కొంత నివారణోపాయాన్ని తొందరగా కనుక్కోవడానికి కూడా అవకాశం. అంటే పోయినసారి మనం 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం కరోనా వల్ల, 2020, 2021 కూడా రెండోసారి ఇబ్బంది పడ్డాం. కానీ ఈసారి 6 నెలల నుంచి 8 నెలల కాలంలోనే తిరిగి అభివృద్ధి దిశగా ప్రయాణం చేయడానికి, రాబోయే సమస్యని ఎదుర్కొనేటువంటి మానసిక స్థితిని గురుడు కుజుడు కూడా కొంత సపోర్ట్ చేస్తారని చెప్పి జ్యోతిష్ శాస్త్రపరంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి శంకరమంచి శివగారు లైవ్లో ఉన్నారు. శంకరమంచి శివగారు వినిపిస్తుందండి? నమస్కారం. నమస్కారం. శివగారు, ఈ షష్టగ్రహ కూటమి గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి?
షష్టగ్రహ కూటమి అంత ప్రమాదకరమైనదా? ఈ ప్రపంచ దేశాలు భయపడే స్థితి ఉంటుందా? మీ అనాలిసిస్ ఏంటి? ముందుగా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ శాస్త్రం ఏం తెలియజేస్తుందంటే, ఏకరాశో యదా యాంతి చత్వారః పంచఖేచరాః చత్వారో రాష్ట్రనాశాయ హంతి పంచ జగత్రయం. ఎప్పుడైతే 4 గ్రహాలు ఒకే రాశిలో ఉంటాయో అప్పుడు రాష్ట్ర నాశనం జరుగుతుంది. అదేవిధంగా 5 గ్రహాలు ఎప్పుడైతే కలిసి ఉంటాయో అప్పుడు 3 జగాలు అంటే 3 జగత్తులు అవి నాశనం అవుతాయి అని దాని యొక్క ఉద్దేశ్యం. కాబట్టి శాస్త్రంలో చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి చూస్తే ఈ కూటమి అనేది కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్నే ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మార్చి 29వ తారీఖు రాత్రి 9:38 నుండి ఈ షష్టగ్రహ కూటమి ప్రారంభమైంది. అంటే శని ఎప్పుడైతే మీనరాశిలోకి ప్రవేశం చేశారో అప్పటి నుండి ఈ 6 గ్రహాలు కలిసి ఒక రోజు పాటు అంటే 30వ తారీఖు సాయంత్రం 4:30 వరకు ఆ మీనరాశిలోనే ఈ 6 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. అంటే క్రోధినామ సంవత్సరంలో చిట్ట చివరి ఫాల్గుణ అమావాస్య నాడు ఇది ప్రారంభమై, అలాగే విశ్వావసునామ సంవత్సరంలో చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది వరకు ఈ కూటమి కొనసాగుతోంది. ఈ కూటమి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు ఇందాక చూసాం. కానీ అవి ఎంతవరకు యోగిస్తాయి అన్న విషయాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి గ్రహ బలాలు కట్టే విధానంలో షడ్బలం అనేది ప్రధానమైంది. ఈ షడ్బలంలో నైసర్గిక బలం అంటే 5వ బలం నైసర్గిక బలం, సహజ నైసర్గిక బలాన్ని కలిగి ఉన్నటువంటి రవితో కలిసినటువంటి వేరే గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలకి బలం తగ్గిపోతుంది. అంటే ఎప్పుడైతే సూర్య రశ్మిలో ఆ వేరే గ్రహం వస్తుందో ఆ సమయంలో ఆ పక్క గ్రహానికి బలం తగ్గుతుంది. దాన్నే మనం అస్తంగత్వము లేదా మౌఢ్యమి ఇట్లాంటి పదాలతో చెబుతూ ఉంటాం. ఆ క్రమంలో చూసినప్పుడు సూర్యుడితో చంద్రుడు కలిసి ఉన్నాడు. అంటే అమావాస్య నాటి చంద్రుడు క్షీణచంద్రుడు కాబట్టి క్షీణచంద్రుడు అంత బలవంతుడు కాదు. అదేవిధంగా శుక్రుడు అప్పుడే మౌఢ్యమి వదిలి ఒక రోజు కూడా కాలేదు, ఆయన కూడా మౌఢ్యమిలోనే ఉన్నాడు, ఆయన కూడా బలంగా లేడు. అదేవిధంగా బుధుడు నీచులో ఉన్నాడు, ఆయన అస్తంగత్వంలో ఉన్నాడు, ఆయన బలంగా లేరు. అలాగే శనేమో మేషరాశికి దగ్గరలో ఉన్నారు, అంటే మీనరాశి ఎంట్రన్స్ అయ్యారు, మేషరాశికి దగ్గరగా ఉండడం వల్ల అది నీచరాశికి దగ్గర అవుతోంది. కాబట్టి శని కూడా బలంగా లేరు. అంటే ఇక్కడ ఏ గ్రహము బలంగా లేని కారణం చేత ఇది అంత ఎక్కువగా ప్రభావం చూపదు. అంటే ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది అనేటటువంటి ఒక భయాన్ని అయితే తీసుకొస్తుంది, కానీ అక్కడ పెద్ద విపత్తులు అలాంటివి ఏమి జరగవు. అందరూ ఈ 13 రోజులు అంటే 29 మార్చి నుండి ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఈ పంచగ్రహ కూటమి కొనసాగుతోంది. ఈ 13 రోజులు ప్రతి ఒక్కరూ సంయమనంగా వారి వారి కార్యాల్లో ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రధానంగా ఈ కూటమి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు యుద్ధాలు జరిగినట్టుగా మనకి చరిత్ర చెబుతోంది. అంటే మనకి గతంలో చూసినట్లయితే 1962వ సంవత్సరంలో అష్టగ్రహ కూటమి వచ్చింది ఫిబ్రవరి 2వ తారీఖు నాడు. అంటే 8 గ్రహాలు మకర రాశిలో అక్కడ ఉన్నాయి. ఆ సమయంలో ఆ 1962 సంవత్సరం కనుక చూసినట్లయితే అక్కడ ఇండియా చైనా వార్ జరిగింది. అలాగే క్యూబాకి యుఎస్కి చాలా యుద్ధాలు జరిగినాయి. అదేవిధంగా మొన్న మనం కరోనా సమయంలో కూడా చూసినప్పుడు ఈ మకర రాశిలోనే అనేక గ్రహాలు కలిసి ఉండడం జరిగింది. అది ఇదే విధంగా షష్టగ్రహ కూటమి. అప్పుడు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి గ్రహ కూటమి వచ్చినప్పటికీ గ్రహ బలము అంటే మిగతా గ్రహాలకి గ్రహ బలం తక్కువగా ఉన్న కారణం చేత అంత భయాందోళన పడాల్సినటువంటి పని లేదు. కాకపోతే దాని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఆ ప్రభావం ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం సెన్సెక్స్ ఏదైతే పడిపోతుందో అలాగే మనకి యుఎస్కి యూకేకి మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాలు ఇవన్నీ అంత అనుకూలంగా లేవు. కాబట్టి ఈ ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ ప్రభావము ఈ ఏప్రిల్ 13వ తారీఖు వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ వారి వారి ఇష్టదైవ ధ్యానం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ నరసింహోపాసన అలాగే
సూర్య ఆరాధన, అదేవిధంగా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలు అందరికీ వస్తాయి. ఇవి సామూహికంగానే వీటి యొక్క ఫలితాలు చూడాలి కానీ వ్యక్తిగతంగా వీటి ఫలితాలు చూడకూడదు. కారణం ఏంటంటే ఈ కూటములన్నీ సామూహికంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంహితా గ్రంథాల్లో చెప్పినటువంటి ఫలితాలే ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా ఇప్పుడు మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది, వృషభ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది అన్వయం చేయకూడదు. అవి సహజ సిద్ధంగా ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ శుభాన్ని ఇస్తాయి సహజ సిద్ధంగా. కాబట్టి వృషభ రాశి వారికి ఈ కూటమి మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు. అలాగే ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు చెడు ఫలితాన్ని ఇస్తాయి, శుక్రుడు తప్ప. కాబట్టి మేషరాశి వారికి శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ వ్యతిరేకించవచ్చు. కానీ దీన్ని ఈ కూటమిని ప్రత్యేకంగా వ్యక్తికి ఆపాదించకుండా వ్యవస్థకి కనుక ఆపాదించి చూసినట్లయితే దేశాల మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాలు, అలాగే రాజుల మధ్యలో ఉన్నటువంటి ఆ సత్సంబంధాలు చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. దౌత్య సంబంధాలు ఇబ్బంది లేకుండా ముందుకు సాగినట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్థికంగా కూడా ఈ కూటమి కాస్త దాని యొక్క ఫలితాన్ని చూపిస్తుంది. అంటే ఇక్కడ మనకి శుక్రుడు ఈ కూటమిలో ఉన్నాడు. శుక్రో వివాహం భాగ్యంచ భోగస్థానంచ వాహనం, భోగకారకుడైనటువంటి శుక్రుడు, ధనకారకుడైనటువంటి శుక్రుడు ఆయన కూడా ఈ కూటమిలో ఉన్నారు. ఆయన కూడా మౌఢ్యమిలోనే అంటే సూర్యుడితో కలిసి అక్కడ ఉండడం వల్ల కాస్త ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 13వ తారీఖు వరకు ప్రతి ఒక్కరూ సంయమనంగా ఎక్కడా కోపతాపాలకు లేకుండా జాగ్రత్తగా ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు అందుకుంటారు.